హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ యొక్క కొన్ని హిడెన్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, ఆ హిడెన్ ఫ్యూచర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క కార్లో కొన్ని హిడెన్ ఫ్యూచర్స్ అనేది అందరికీ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. బిగినర్స్కి అండ్ న్యూ డ్రైవర్స్కి ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ఫ్యూచర్స్ అనేది కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియకుండా ఉంటాయి. సో ఆ హిడెన్ ఫ్యూచర్స్ అనేది ఏ ఫ్యూచరు ఏ కార్లో ఉంటుంది, ప్రతి ఒక్క కార్లో ఉంటుందా, ఏ కార్లో ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని హిడెన్ ఫ్యూచర్స్ అనేవి కొన్ని కార్లలో ఉంటాయి, కొన్ని కార్లలో ఉండవు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ హిడెన్ ఫ్యూచర్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకున్నట్టయితే ఏ ఫ్యూచర్ ఏ కార్లో ఉంటుంది, ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి అనే దాని గురించి మీకైతే మంచి అవగాహన అయితే వస్తుంది. క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించే కారు ఈ కారు టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 ఆటోమేటిక్ కార్. సో ఈ కార్లో మీకు అయితే హిడెన్ ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా సేమ్ కొన్ని ఫ్యూచర్స్ అయితే మీ కార్లో ఉంటాయి. నెంబర్ 1 హిడెన్ ఫ్యూచర్. ఏ కార్ అయినా పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్ మూత ఎటువైపు ఉందో ఇలా ఈ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ చాలామంది పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకులు వెళ్ళిన తర్వాతకి ఆ పెట్రోల్ ట్యాంక్ యొక్క క్యాప్ అనేది ఇలా రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో చాలామంది ఇక్కడ రైట్కు లెఫ్ట్కు చూస్తుంటారు. సో అలా చూడకుండా మనకి ఇక్కడ కూర్చున్న తర్వాతకి మన కారు యొక్క మీరు ఏ కార్ డ్రైవ్ చేస్తున్నారో ఆ కారు యొక్క పెట్రోల్ ట్యాంక్ క్యాప్ అనేది ఇలా రైట్ సైడ్ ఉందా అండ్ లెఫ్ట్ సైడ్ ఉందా అనేది ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇక్కడ ఫ్యూల్ మీటర్ ఉంది కదా, దానికి ఒక చిన్న సింబల్ ఉంది చూడండి. ఆ సింబల్లో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్కి అనేది యారో మార్కు ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, డ్రైవర్ సీట్లో కూర్చున్నాను. సో నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. అంటే ఈ కారు యొక్క పెట్రోల్ ట్యాంక్ క్యాప్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ ఈ కారుకి లెఫ్ట్ సైడ్ ఉంది కనుక లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఓకే, చూడండి, నేను ఇక్కడ దిగి చూపిస్తాను, మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ క్యాప్ అనేది పెట్రోల్ ట్యాంక్ యొక్క క్యాప్ మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. ఈ విధంగా మనం ఆ డ్రైవర్ సీట్లో కూర్చొని మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఆ సింబల్ రైట్ సైడ్ ఉంటే రైట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఉంటుంది. చాలా వరకు ఒక 90% కార్స్కి మాత్రం ఇలా లెఫ్ట్ సైడే ఉంటుంది, కొన్ని కార్స్కి మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. బెంజ్, BMW, రేంజ్ రోవర్, ఇలా కొన్ని హ్యాండ్స్ కార్స్ ఉంటాయి కదా, చవర్లైట్ ఒకటి, ఫోర్డ్ ఒకటి, అలా డిఫరెంట్ కార్స్కి రైట్ సైడ్ మాత్రం ఉంటుంది. చాలా వరకు 90% కార్స్కి మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెంబర్ 2 హిడెన్ ఫీచర్. ఈ ఫీచర్ అనేది కొన్ని కార్స్లో మాత్రమే ఉంటుంది. అదే హిడెన్ ఫ్రిడ్జ్, కారు యొక్క మినీ ఫ్రిడ్జ్ అన్నట్టు. ఈ ఇన్నోవా క్రిస్టాకి హిడెన్ ఫ్రిడ్జ్ అనేది, మినీ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో ఇచ్చారు. అది కాకుండా ఇక్కడ సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను దాని గురించి. సో కొన్ని కార్లలో ఖచ్చితంగా ఈ స్మాల్గా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. కొన్ని కార్లకైతేనే ఇలా డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్కు మధ్యలో ఇస్తారు. సో ఇచ్చినప్పుడు అక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, చిన్న బాటిల్స్, చాక్లెట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ కారుకి మాత్రం ఇలా డాష్ బోర్డ్లో ఇచ్చారు. సో ఇలా ఈ డాష్ బోర్డ్ ర్యాక్ ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించండి, ఒక చిన్న పట్టీ లెక్క కనిపిస్తుంది కదా, అందులో నుంచి ఏసీ వస్తుంది. సో అక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్స్, చిన్న మినీ వాటర్ బాటిల్స్, చాక్లెట్స్, డైరీ మిల్క్ ఇలా ఉంటుంది కదా చాక్లెట్స్ అనేవి. ఇలాంటి చిన్న బాటిల్స్, చాక్లెట్స్ అనేది పెట్టుకున్నట్టయితే మనకు అందులో ఎప్పటికీ కూల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఈ ఏసీ అనేది డైరెక్షన్ లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఇది అన్లాక్ ఉంది, అట్ అంటే లాక్ అవుతుంది. అక్కడ నుంచి మనకి ఏసీ రావడం వల్ల మనకు అందులో చాక్లెట్స్ అవన్నీ పెట్టుకుంటే మనకు సేమ్ ఫ్రిడ్జ్ లెక్కనే పనిచేస్తుంది. ఈ విధంగా క్లోజ్ చేసుకొని అవసరాన్ని బట్టి మనమైతే చాక్లెట్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ మనమైతే తీసుకుంటూ వాడుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ గమనించండి, ఇలా ఈ ర్యాక్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనం వాటర్ బాటిల్ లేదా కూల్ డ్రింక్స్ ఇలా పెట్టుకోవచ్చు.
మీరు చాలా వీడియోలలో గమనించే ఉంటారు, నేను ఇలా పెట్టుకొని వీడియో తీసినప్పుడు మీకు కనిపించే ఉంటుంది. సో నేను ఎప్పటికీ ఇక్కడ వాటర్ బాటిల్ అయితే పెట్టుకుంటాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి ఏసీ రావడం వల్ల ఈ వాటర్ బాటిల్ అనేది కూల్ అవుతుంది. సో అదేవిధంగా అక్కడ లెఫ్ట్ సైడ్ గిన అక్కడ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళకిన అక్కడైతే పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. జ్యూస్ గ్లాస్ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అలా పెట్టుకున్నట్టయితే చాలా త్వరగా కూల్ అవుతాయి. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అనేది నార్మల్గా డోర్ ర్యాక్లో పెడితే వేడిగా ఉంటుంది. సో ఇక్కడ పెట్టడం వల్ల బాగా ఎక్కువ కూల్ అయితే అవుతుంది. ఆ విధంగా వాడుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 హిడెన్ ఫ్యూచర్, కార్ యొక్క చైల్డ్ లాక్. ఈ చైల్డ్ లాక్ అనేది దాదాపు అన్ని కార్లలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడటం నేర్చుకోవాలి. కార్ యొక్క చైల్డ్ లాక్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఇది చాలామందికి తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. న్యూ డ్రైవర్స్, బిగినర్స్ ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలియదు. సో మీరు ఎప్పుడైనా కార్లో జర్నీ చేస్తున్నప్పుడు మీ వెంట చిన్న చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు బ్యాక్ సైడ్లో కూర్చోబెడతారు. మనం కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటూ బై మిస్టేక్లో ఈ లివర్ అనేది ఇట్లా అన్నట్టయితే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అలా డోర్ ఓపెన్ కాకుండా ఈ చైల్డ్ లాక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు చిన్న సింబల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు యారో మార్కింగ్ ఉంది, ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి. ఈ బటన్ అనేది జస్ట్ ఇట్లా కిందికి అనేస్తే లాక్ అనేది పడిపోతుంది. సో మనం ఇప్పుడు డోర్ వేసిన తర్వాతకి లోపల పిల్లలు ఈ డోర్ లివర్ అనేది ఎంత అన్లాక్ చేసినా డోర్ అయితే ఓపెన్ కాదు. ఏమైనా మనం బయట సైడ్ నుంచి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తూ చూడండి, ఇక్కడ నుంచి బయట నుంచి ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ అవుతుంది. అదే లోపల నుంచి మనం ఓపెన్ చేస్తే రాదు. చూపిస్తాం మీకు ఇప్పుడు లోపల కూర్చొని. సో చూడండి, ఇప్పుడైతే నేను డోర్ వేస్తున్నాను. ఓకే, డోర్ వేసాను కదా. సో మన రన్నింగ్లో ఉన్న ప్రాబ్లం అయితే ఉండదు. పిల్లలు ఒకవేళ ఇది డోర్ అన్లాక్ చేసినా కానీ ఓపెన్ కాదు. చూడండి, అన్లాక్ అయితే అవుతలేదు. సో మనం కంప్లీట్గా కార్ ఆపిన తర్వాతకి మనం బయట నుంచి వచ్చి డోర్ని ఓపెన్ చేస్తాం తప్ప లోపల నుంచి వాళ్ళు ఎంత ట్రై చేసినా డోర్ అయితే ఓపెన్ కాదు. ఈ ఫ్యూచర్ అనేది ఓన్లీ బ్యాక్ సైడ్ డోర్స్కి మాత్రమే ఉంటుంది. ఈ డోరు రైట్ సైడ్ డోరు అండ్ లెఫ్ట్ సైడ్ డోరు, బ్యాక్ సైడ్ ఉన్న డోర్స్కి మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 2 డోర్స్కి మాత్రం ఈ చైల్డ్ లాక్ అనేది ఉండదు. ఏ కార్కైనా సరే ఓన్లీ బ్యాక్ సైడ్ 2 డోర్స్కే మనకైతే ఇది లాక్ అనేది ఇస్తారు. ప్రతి ఒక్క కార్లో చైల్డ్ లాక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మీ ఎమ్మటి పిల్లలు ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది వాడటం చాలా సేఫ్. మళ్ళీ మనకి ఇది చైల్డ్ లాక్ అనేది అవసరం లేదు. అన్లాక్ చేయాలంటే ఈ జస్ట్ ఈ చిన్న బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది ఇలా పైకి అనేసేయండి. కొన్నిటికి ఇలా నేను ఫింగర్తో కిందికి అంటున్నాను, పైకి అంటున్నాను. కొన్ని కార్స్కి మాత్రం లాక్ పెట్టాలి, లాక్ ఉంటుంది. ఇలా లాక్ పెట్టి ఇట్లా అంటే ఆ బటన్ అనేది లాక్ అవుతుంది. మళ్ళీ ఇలా పైకి తిప్పితే అన్లాక్ అవుతుంది. ఇలా అవసరం బట్టి వాడండి. అవసరం అయిపోయిన తర్వాతకి ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ నెంబర్ 4 హిడెన్ ఫ్యూచర్, ఏ కార్ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇలా లాక్కి వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన కార్ అనేది ఎక్కడైనా సరే బ్రేక్ డౌన్ అయినప్పుడు మన కార్ని మనకు షోరూమ్కి తీసుకెళ్ళడానికి లేదా వర్క్షాప్ తీసుకెళ్ళడానికి మనం లాక్కొని అయితే తీసుకెళ్తారు. అది ఎలా లాక్కొని తీసుకెళ్తారంటే కొన్ని కార్స్ మాత్రం కింద మనకు పట్టిస్తారు. చూడండి, ఈ ఇన్నోవా కార్ ఉంది కదా, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్ గమనించండి, అక్కడ కొండి ఉంది కదా, దానికి తాడు కట్టి లాక్కోవచ్చు. సో ఇక్కడ మనకు తాడు కట్టేప్పుడు దీనికైతే తగలకుండా అది బంపర్ అనేది పైకి ఉంది, అది కిందికి ఉంది. కొన్ని కార్స్కి మాత్రం మీరు గమనించండి, కొన్ని కార్స్కి ఇక్కడ మీకు రౌండ్ షేప్లో ఇలా ఒకటి ఇట్లా రౌండ్ కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు క్యాప్. ఇది ఓపెన్ అయిన తర్వాతకి మనం లాక్కెళ్తానికి ఇందులో ఒకటి ఉంటుంది, చూపిస్తుంది. ఓకే, చూడండి, ఇది మనం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాతకి ఇందులో ఫిట్టింగ్ చేయాలి. సో చాలా కార్లకు ఇట్లా ఇస్తారు, కొన్ని కార్లకు డైరెక్ట్గా కింద కొండిస్తారు. సో ఈ ఫ్యూచర్ కింద చాలామందికి అయితే తెలియదు. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఎలా ఓపెన్ చేయాలో. ఓకే, గమనించండి, ఇక్కడ చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫింగర్ పెట్టి ఇలా లోపలికి ప్రెస్ చేయాలి, గట్టిగా కొంచెం ప్రెస్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇదైతే ఓపెన్ అయింది. ఇలా వచ్చిన తర్వాతకి సింపుల్గా ఈ రాడ్ ఉంది కదా, ఇది తీసేసుకొని ఇక్కడ ఫిట్టింగ్ చేసేది ఉంటుంది. ఇలా థ్రెడ్ ఉంటుంది, ఇలా రౌండ్గా తిప్పడమే. ఇలా తిప్పేస్తే టైట్ అయిపోతుంది. కొంచెం బాగా టైట్ చేయాలి. టైట్ చేసిన తర్వాతకి మనం ఇక్కడ బాగా టైట్ చేయాలి. ఓకే, ఇక్కడైతే బాగా టైట్ అయిపోయింది. సో ఇంకా టైట్ కావాలంటే ఈ రాడ్ ఉంది కదా, ఇది పెట్టి ఒకసారి ఇలా తిప్పండి, బాగా టైట్ అయిపోతుంది.
అప్పుడు మనకు ఇక్కడ తాడు కట్టేసి ముందు వేరే వెహికల్కి తాడు కట్టేసి ఇట్లా లాక్కెళ్తారు. సో ఇలా ఎందుకు లాక్కెళ్తారంటే మనకు బంపర్కి అనేది డ్యామేజ్ కాకుండా తాడు ఎక్కడ తగలకుండా ఇదైతే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఎంత దూరం అయినా సరే వర్క్షాప్కి అయితే ఇలా లాక్కెళ్ళొచ్చు. సో ఇది చాలామందికి తెలియదు ఈ ఫ్యూచర్. ఇలా మీకు కనుక ఇలా ముందు సైడ్ క్లిప్ ఉంటే ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ విధంగా మనం తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్లాక్ చేసేసి మళ్ళీ మన పని అయిపోయిన తర్వాతకి దీన్ని ఇప్పేసిన తర్వాతకి జస్ట్ మళ్ళీ ఇది సేమ్ అదేవిధంగా యారో మార్కు ముందు సైడ్ ఉండాలి. మనం యారో మార్క్ ముందు సైడ్ ఉంది కదా, ఈ క్లిప్ లోపల పెట్టేసి ఓకే ఇలా పెట్టేసిన తర్వాతకి జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒక వెహికల్ని బ్రేక్ డౌన్ అయినప్పుడు లాక్కి వెళ్ళాలన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ 5 హిడెన్ ఫ్యూచర్ కార్ సీటు పడుకోవడానికి బెడ్లాగా మార్చుకోవడం. సో చాలామంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సపోజ్ డ్రైవర్స్ కానివ్వండి, ఎక్కడైనా మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే పడుకుంటానికి మనకి ఫ్రంట్ సైడ్ సీట్ ఉంది కదా, ఆ డ్రైవర్ సీటు అండ్ ప్యాసింజర్ సీటు రెండు మనం ఒక బెడ్ విధంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాసింజర్ సీటు ఇదైతే రిమూవ్ కావాలి. ఇలా మొత్తానికి ఇట్లా బయటకు వచ్చినట్టయితేనే అప్పుడు మనం బెడ్ లెక్క సెట్ చేసుకోవచ్చు. ఓకే ఇలా తీసేసిన తర్వాతకి ఈ సీట్ ఉంది కదా, ఇది పూర్తిగా ముందు కనాలి. బాగా ముందు కన్ని ఇలా ముందు కన్న తర్వాతకి ఇది ఇలా కింది కనాలి. కిందికంటే ఓకే ఈ విధంగా ఒక బెడ్ లెక్క అవుతుంది. సో ఇక్కడ మనం తల కింద తీసాం కదా, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకొని సపోజ్ మనం ఇక్కడ పడుకోవాలంటే సో ఈ విధంగా అయితే పడుకోవచ్చు. చూడండి నేను మొత్తం కాలు జాపి పడుకున్నాను. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కొంచెం మనం పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రీగా అయితే పడుకోవచ్చు. మళ్ళీ అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ సింపుల్గా మనం ఇలా మళ్ళీ తీసేసుకోవచ్చు. ఈ విధంగా 2 సీట్లు చేసుకోవచ్చు. ఈ ప్యాసింజర్ సీట్ చేసుకోవచ్చు, ఆ డ్రైవర్ సీట్ చేసుకోవచ్చు. ఈ 2 తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇది మొత్తం ఓపెన్ అవుతుంది కదా, అలాంటప్పుడే మనకు ఇట్లా బెడ్ విధంగా సెట్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఓపెన్ కాకుంటే రాదు. కొన్ని కార్లకి ఓపెన్ అవుతుంది, కొన్ని కార్స్కి ఓపెన్ కాదు. మళ్ళీ పెట్టాలంటే సేమ్ అదే విధంగా దాన్ని జస్ట్ ఇలా పెట్టేసి ఇలా బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం పడుకోవాలన్నప్పుడు ఒక బెడ్ లెక్క మనమైతే చేసుకొని ఒకవేళ కార్లో పడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా సెట్ చేసి పడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కేవలం ఒక 5 హిడెన్ ఫ్యూచర్స్ గురించి అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. ఒకే వీడియోలో చెప్తే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అలా లెంత్ ఎక్కువ కావడం వల్ల చాలామంది అయితే చూస్తలేరు, లాస్ట్ వరకు స్కిప్ చేస్తున్నారు. అందు గురించి నేను దీన్ని పార్ట్ 1 కింద నేను డివైడ్ చేశాను. అండ్ పార్ట్ 2 వీడియోలో మీకు మిగతా హిడెన్ ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు ఏ హిడెన్ ఫ్యూచర్ నచ్చిందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.